పడుతుందో, లేచిన వాళ్ళు లేచినట్టు పడతాం, దగ్గరకు రాస్తాం, దగ్గరకు అలాగే అక్కడ నుంచి చూడండి. మా కళ్ళు మూసుకోండి. ఒక అరగంట ఉంటుంది. 7 మెట్ల ప్రార్థన, గొప్ప ప్రార్థన, గొప్ప కార్యం చేసేది 7 మెట్ల ప్రార్థన. నీకు ఏది కావాలో అడుగు. ప్రార్థన రాదా, ప్రార్థన నేర్పుతాడు. జ్ఞానం లేదా, జ్ఞానం ఇస్తాడు. ఏది కావాలైనా సిద్ధం చేస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. 7 మెట్ల ప్రార్థన దేవదాసాయి గారు అందుకునే ప్రార్థన అండి. దేవదాసాయి గారు అందుకున్న 7 మెట్ల ప్రార్థన చేసుకుందాం. నిన్ను కొలిచేదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచేదా రావయ్యా, హృదయాదేవళ మందు మోదమునా నిన్ను నిలిపి, హృదయాదేవళ మందు మోదమునా నిన్ను నిలిపి, భక్తి పుష్పములాచి భజించి పూజించి, భక్తి పుష్పములాచి భజించి పూజించి, నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా, రావయ్యా. అలాగనే అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరు అనాలోచనతో ఉండొద్దు. దేవుడు మన మధ్య ఉన్నారు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేనుంటా అని అన్న దేవుడు అన్నిటిని మర్చిపోయి కీడైనను మేలైనను మర్చిపోయి మొదట మెట్టులోకి వెళదాం. అదే మనోనిదానపు మెట్టు. ఈ మనోనిదానం మెట్టు చాలా కష్టంగా ఉంటుంది. నీ తలంపును ఎక్కడికి వెళ్ళవద్దు. ఒక్క 10 నిమిషాలు చేయాలి, కానీ మాకు టైం లేదు. కానీ ఒక 2 నిమిషంలో ఆయన మీద దృష్టి పెడదాం. నువ్వెవరు చూస్తున్నావు? సిలువలో వేలాడుతున్న యేసును చూస్తున్నావు. సృష్టికర్త అయిన తండ్రిని చూస్తున్నావు. ఆదరణకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మను చూస్తున్నాం. త్రిత్వగల దేవుడు ఎక్కడ ఉన్నాడైనా? ఇదిగో సింహాసనం మీద ఉన్నారు. కళ్ళు మూసుకుని చూడు, కళ్ళు మూసుకుని ఆయన చూడు. ఆయనది కనపడుతూ ఉంటారు. సర్వాధికారి మన మధ్యకి వచ్చారు. సింహాసనం మీద కూర్చున్నారు. 7 మెట్ల ధ్యానము జరిగించున్నావు. మొదటి మెట్టు మనోనిదానం చూడు. నువ్వే ఒక చూడు. ప్రభువా, ఇక్కడ ఉన్నావా తండ్రి? నా ఎదురుగా ఉన్నావా నాయనా? నువ్వు మాట్లాడకుండా ఆయన వైపు చూడాలి. నీకు ఎలా కనబడుతున్నాడు ఆయన? తెల్లని ఉన్నిదనే తలతో కనబడుతున్నాడా? తెల్లని వస్త్రముతో కనబడుతున్నాడా? చిలువలు వేలాడుతున్న యేసులా కనబడుతున్నాడా? బాబురు వలె కనబడుతున్నారు ఆయన. నీకు ఏదో రీతి కనబడాలి. మనోదినానం ఎట్టంటే నీకు ఏదో రీతి కనబడాలి ఆయన. 3 విధములుగా కనబడతాడు ఆయన. సర్వ సృష్టిగత విలువగా కనబడతాడు. చిలువలో వేలాడుతున్న కుమారుడిని యేసుక్రీస్తు వారిగా కనబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడిగా కనబడతాడు. అబ్బావును వలె
ఎక్కడ పడుతున్నాడు? ఒకసారి ఆలోచించు. మనోనిదానంలో ప్రభువా నీ దగ్గర నేనున్నాను అన్నట్టుగా నువ్వు ఉండాలి. మోషే ప్రార్థన చేసినప్పుడు నా పేరు అడిగినప్పుడు దేవా ఉన్నవాడు నీ సెలవిచ్చిన దేవా తండ్రి నీకు స్తోత్రములు స్తుతులు దివ్య లక్ష్యములు మహాదేవా అనేకమైన వందనములు నమస్కారములు స్తోత్రములు సర్వవ్యాప్తి ఉన్న దేవా నీకే వందనములు స్తోత్రములు తండ్రి. శూన్యములో నుండి సమస్త కార్యములు సృష్టించిన దేవా వాక్కు చేత కలుగు చేసిన దేవా నీకే స్తుతులు దేవా. లోక పాపములను మోసపోవు గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు నాయనా. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవా నీకు అనేక స్తుతులు వందనములు. ఘనమైన గొప్ప దేవా జీవము గల దేవా నీకు గొప్ప మహిమ ఘనత స్తుతులు. అలాగనే రెండో మెట్టులోకి వెళదాం. రెండో మెట్టు చాలా మరి ముఖ్యమైనది. ఇదే పాపపు డప్పుదల మెట్టు. ఈ పాపపు డప్పుదల మెట్టులో నీకును ఆయనకు ఒక మధ్యన ఒక పాపం ఉంది. ఏ భేదము లేదు. అందరము పాపము చేసి మనం ఏం చేస్తున్నామండి? దేవుని మహిమను పొందుకోలేకపోతున్నాం. ఒకసారి నీ పాపం కడిగి వేసుకో. దేవుడు అవకాశం ఇచ్చాడు. గొలగొత్త కొండ దగ్గర ఉన్నావు. నువ్వు గొలగొత్త కొండ దగ్గరే ఉన్నావు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీకు కార్యం అవ్వాలంటే మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే పాపం ఒప్పేసుకోవాలి. ఒప్పుకోవాలి పాపం. నీ పాపం చేయటదంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే. అతిక్రమమును దాచుకున్నవాడు కనికరము పొందడు. అతిక్రమములను ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడని దేవుడు సెలవిచ్చాడు. నువ్వు పాపంలో ఒప్పుకోవాలి. అని కనికరం నువ్వు పొందుకోవాలంటే నువ్వు పాపములు ఒప్పుకోవాలి. అయ్యా నా జన్మములో చేసిన పాపము నాయా నేను అనేక విధములుగా పాపినై ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు అని కొత్త కొండ దగ్గర ఉన్న యేసు దగ్గర ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నావు. ఆ యేసుక్రీస్తు వారి ఇది ఎక్కడంటే గలగత్త కొండది. నువ్వు కొండ మీద ఉన్నావు. ఎండలో ఉన్నావు. మండు టెండది. ఒకసారి ఆలోచించుకో. యేసు నీ తల దగ్గర ఉన్నాడు. కాళ్ళు వేలాడుతున్నాయి. సిలువలో వేలాడుతున్నాడు యేసు. అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పొక్కుకుంటున్నాం. ప్రభువా నా పాపము కడిగి పెట్టండి. సిలువలో కారుతున్న రక్తము, దారులై పారులై కారుతున్న రక్తము. ఒకసారి ప్రార్థించుకో. ప్రభువా సిలువలో నా కోసం ఆయన పాపము తండ్రి, నా పాపం అనే భారము మోసుకుని గొలగొత్త కొండకెళ్ళవయ్యా. నేను వచ్చాను తండ్రి. నా పాపమును కడిగిపోయింది. నా బాధలు మోసుకెళ్ళావు తండ్రి. నీ పడే బాధలను మోసుకెళ్ళావయ్యా. నా అతిక్రమమును మోసుకెళ్ళావు తండ్రి. నా రోగమును మోసుకెళ్ళావు దేవా. నీ పందరమునైనా భారమైన సిలువను మోసుకుని కొత్త కొండ వేదికనైనా మమ్మల్ని నడిపించావయ్యా. నీకు వందనములు తండ్రి. ఇక్కడ సిలువను స్థాపించావయ్యా. బైబిల్ మిషన్ ప్రార్థనాశాలలో తండ్రి ఈ సిలువ రక్తముతోనైనా సిలువను స్థాపించావు తండ్రి. నాయన ఎవరైతే గొలగొత్త కొండైన సిలువ దగ్గరికి వచ్చుతున్నారో నాయన, మరి ప్రతి పాపమును మోసుకుని నాయనా సిలువలోని మేకులు కొట్టివేయండి తండ్రి. నీకు వందనములు.
నువ్వు ప్రార్థన చేసుకోవాలి, మౌనంగా ఉండకూడదు. ఇది ప్రార్థన అంటే పాపం ఒప్పుదల పెట్టు. నువ్వు ప్రార్థన ఆలకించకూడదు. నీ ప్రార్థనని దేవుడు చెప్పాలి, నీ పాపాన్ని కప్పకూడదు, ఒప్పేసుకోవాలి. నీ పాపం ఒప్పేసుకోవాలి. ఏంటి పాపం? నాలో కోపం ఉంది, పాపం. అతిక్రమం, టీవీ ఎక్కువ చూస్తానయ్యా, ఇదో పాపం. మందిరానికి సరిగా వెళ్ళకపోతే ఇదో పాపము. నేను మందిరానికి రాలేదయ్యా అని పాపం ఇది నాది. కడిగండి అయ్యా, కడిగండి. నువ్వు దేవుడిని అంగీకరించకపోతే ఇది పాపము. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ మాట శ్రద్ధగా వింటలేదయ్యా, ఇది నా పాపం. తండ్రి నన్ను క్షమించు నాయనని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఈరోజు నువ్వు పాపం కడిగి విన్నట్టే దేవుడి కాలం సమస్తం కార్యం చేస్తాడు. దేవుడు నీ పాపం కడిగేస్తాడు, నీ పాపం తీసివేస్తాడు. దేవుడు నీకు ఆయనకి మధ్యలో నచ్చి తీసేస్తాడు. ఆయన చేతులు కొరుసగా లేవు, ఆయన చెవులు మందంగా లేవు. వింటున్నాడు నీ పాపం. ఒప్పుకుంటున్నావా? నీ పాపంలో ఒప్పుకుంటున్నావా? సిలువలో నీ కోసం మోసేసాడు ఆ పాపాలు. ఒప్పేసుకో. సిలువలో దిగొడుస్తాడు నీ పాపాలని. అయ్యో నా పాపం క్షమించుదని ప్రార్థన చేసుకోవాలి. ఎవరు మౌనంగా ఉండద్దు. గొలగొత్త కొండ పైన 2 కొయ్యల మధ్యన వేలాల్సిన యేసుని చూడు. తీసివేసి నీతిమంతులుగా చేయబడటకు యేసుక్రీస్తు శిలువ జ్ఞాపకం చేసుకో. ఒకసారి మన పాపమును చూసి ఆయన అసహించవస్తుంది కానీ అట్టు చేయక నేను సేవ తీశాడు. నిన్ను మందిలో రప్పించాడు. నువ్వు పాపమైనా సరే, ఎందుకంటే నీ పాపములు కడిగి వేద్దామని, నీకు రక్షణ కలిగిందామని. నువ్వు పాపమైనా సరే ఆయన నీకు ప్రేమ మీద కృపతో నేను రప్పించుకున్నాడు. ఒప్పేసుకో పాపం. అలాగనే సిలువలో వేలాడుతున్న ఆయన రక్తము అదంతా దారిపోతున్నారు నీకు నూతన స్వభావం ఇవ్వటానికి. ఏంటి నూతన స్వభావము? పాత స్వభావము అంత మోసము, అబద్ధాలే, పూర్తి మాట ఉన్నాయి. ఆయన నా స్వభావము మార్చిపెట్టండి, నా తలంపులు మార్చిపెట్టయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అడగాలి, ప్రభువా యేసు రక్తంతో నన్ను కడిగి పెట్టయ్యా. ప్రార్థన చేసుకోవాలి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. 38 సంవత్సరం నుండి పడి ఉన్న ఆ రోగిని బట్టి, ఆ రోగి దగ్గరికి వచ్చాడు దేవుడు. ఎక్కడికి వచ్చాడు? పెద్దస్థ కోనేరు దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చాడు. ఇది పెద్దస్థ కోనేరు. నువ్వు పడి ఉన్నావు, ఇక్కడ నువ్వు పడి ఉన్నావు, నీ స్వస్థపరచడానికి వచ్చాడు దేవుడు. అయితే నీకు ఆయనకున్న పాపంలో ఒప్పేసుకో, మధ్యలో ఉన్న పాపం ఒప్పేసుకో. వచ్చిన నీకు వందనములు, స్తోత్రము తండ్రి. మా పాపములను తీసివేస్తున్న దేవా వందనములు, స్తోత్రములు. నీకు స్తోత్రము తండ్రి. పాపకీడునా నా పాపమును తీసివేస్తున్న దేవా వందనములు. యేసు రక్తము వలన నా పాపములు తీసివేస్తున్న దేవా నీకు వందనములు. ప్రార్థన చేసుకోవాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలి. దేవా నీకు వందనములు, నమస్కారములు. పరలోకమున దేవా నీ ప్రియకుమారుని అనాలి. పరలోకములో ఉన్న దేవా నీ ప్రియకుమారుని అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తముతో మా పాపములను కడిగి వేసి గొప్ప కృపను ఇచ్చివేసిన దేవా తండ్రి
నీకే స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. హృదయశుద్ధిని అనుగ్రహించి పరలోకపు దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. యేసు రక్తములను బట్టి, నీ వాక్యములను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఇట్టి కార్యములు చేయుచున్న దేవా, నీకే వందనములు. అయ్యా, పాపలోకానికి, నరకానికి పోతున్న నన్ను అయ్యా నీ స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించి నీ పీకుమాడిగా మార్చుకున్న దేవా, నీకే వందనములు. అయా, సదాకాలము నీతో ఉండుటకు నన్ను సిద్ధపాటు చేర్చుచున్న దేవా, నీకే వందనములు. రెండో రాకడకు ఎత్తబడుటకు అడ్డుగా ఉన్న నా అపరాధములు, నా పాపములు, నా అతిక్రమములను నాయన యేసు రక్తముతో, యేసు నామముతో తీసివేసిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. నైనా ఇదే పాపపు డప్పుదల మెట్టు, మూడో మెట్టు తీర్మానం మెట్టు. అందరము తీర్మానం చేసుకుందాం. ఏంటా తీర్మానం అంటే, నీ పాపములు కడిగి వేశాడు దేవుడు. ఇప్పుడు దేవుడు తీర్మానం చేసుకోవాలి. అయ్యా, మళ్ళీ ఆగా పాత రోతమైన జీవితం, నూతన స్వభావం ఇచ్చావు తండ్రి. ఇది నా తీర్మానం. ఏంటో తీర్మానం అంటే, దేవా అనాలి, నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యములకు, పాపమనే భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. ఇది నా తీర్మానం. ఆ పాపము లోపము నేను వెళ్ళను తండ్రి. ఇది నా తీర్మానం. వాక్యమని వెలుగు బలముగా నేను నడుస్తాను తండ్రి. ఇది నా తీర్మానం. అయ్యా, ఏ నీకు స్తుతులు. ఈ దినమన నా తీర్మానము తండ్రి, నా పట్ల కలిగిన ఉపదేశములు, తలంపులనియు నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తాను తండ్రి. నీకు వందనములు. భక్తి శ్రద్ధతో నీ దగ్గరికి వస్తానయ్యా. నీకు స్తోత్రము తండ్రి, వందనములయ్యా. నీ మాట శ్రద్ధగా వింటాను తండ్రి. ఇది నా తీర్మానము. అయ్యా, వీటిని శ్రద్ధగా వెతుకుతాను తండ్రి. ఇది నా తీర్మానము తండ్రి. ఐక్యత కలిగి ఉంటానయ్యా. ఇది నా తీర్మానము. నీకు వందనములు, స్తోత్రములు అని ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను నడుస్తున్న దేవదేవుని బట్టి నీకు వందనములు. నాలుగో మెట్టు సమర్పణ మెట్టు. తీర్మానం చేసుకుని నీవు ఇప్పుడు సమర్పణ చేసుకుందాం. ఏంటా సమర్పణ అంటే, అయ్యా, జీవిస్తున్నది నేనే కానీ నా యందు జీవించువాడు నీవే. ఇది సమర్పణ. నేను జీవిస్తున్నాను తండ్రి, నా యందు నీవే జీవిస్తున్నావు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు. ఇది నా తీర్మానం అనాలి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. నాకు ఉద్యోగం రావాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా నీ చిత్తమే, నీ ఇష్టమే జరిగించు. నా ఇష్టము కాదు నాయన. ఇది నా సమర్పణ. అయ్యా, నా శరీరము నీకు సమర్పణ, నా ప్రాణము నీకు సమర్పణ, నా ఆత్మ నీకు సమర్పణ తండ్రి. సర్వము నీకు సమర్పించుకున్న తండ్రి. నన్ను నడిపించండి అయ్యా. ఇది నా సమర్పణ. దైవ చిత్తానికి సమర్పణ అని ప్రార్థన చేసుకుందాం. నీ వాక్యములో అనాలి ఉండినట్లు నా జీవితము నీకు సమర్పణ. దేవదూతలు మాకు ఇచ్చినావు, పరిశుద్ధ గంధం మాకు ఇచ్చినావు,
నీ ప్రియకుమారుని మాకు ఇచ్చి ఉన్నావు అయ్యా, ఇది నీకు సమర్పణ. శ్రీకణ దేవా అనేక స్తోత్రములు, మహిమల దేవా నీకు వందనములు. రంగంపేట మండలము నీకు సమర్పణ అయ్యా. అయ్యా గ్రామాలు శిలువ కూటములు అయ్యా, శిలువ సువార్త కూటములు నీకు నీకు సమర్పణ. రంగంపేట రక్షణ లేని వారిని నీకు సమర్పిస్తున్నాం తండ్రి అనాలి. రక్షణ లేని వారిని నీకు సమర్పణ నాయన. బైబిల్ మిషన్ ప్రార్థనశాల నీకు సమర్పణ. అది నీ చిత్తము జరిగించు, మా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించి ఇక్కడ అయ్యా. నీకు ఎంతమంది రోగుల్ని స్వస్థపరచాలో, మాకు ఏది నేర్పాలో నీ ఇష్టమే, మా ఇష్టము కాదు నాయన, నీ ఇష్టమే జరిగించు తండ్రి. ఇది నా సమర్పణ. నా వ్యాధి పోవాలి కానీ నీ సమర్పణ తండ్రి. అయ్యా నీకు సమర్పిస్తున్నావు తండ్రి, నీ ఇష్టమే జరిగించు, నా ఇష్టము కాదు. యేసుక్రీస్తు వారు అన్నారు కదా నాయన, ఈ గిన్నె నా నిండు తొలగించు, నా ఇష్టము కాదు అయినా నీ ఇష్టమే. అయ్యా నా శ్రమలు నా దగ్గర తొలగించు, నా ఇష్టము కాదు తండ్రి, అది నీ ఇష్టమే అని ప్రార్థించుకుందాం. 4వ మెట్టు సమర్పణ మెట్టు, తర్వాత దైవ లక్షణ స్తుతి మెట్టు. దైవ లక్షణం అంటే ఇప్పుడు నువ్వు స్తుతి చెప్పాలి. ఎందుకంటే పాపం తీసివేశాడు దేవుడు, నీ పాపమును కొట్టివేశాడు దేవుడు. నీ ఘోరమైన పాపం ఆయన మోసుకుని సిలువ దగ్గరికి మోసుకుని వెళ్ళిపోయాడు. సిలువలో మోసుకెళ్ళిపోయాడు ఆయన. ఎంత గొప్ప పని. నువ్వు ఒప్పుకున్నావు, కప్పుకోలేదు. దేవుని దగ్గర వచ్చి అన్నీ ఒప్పేసుకున్నావు. ఆయన మోస్తున్నాడు, నీ పాపాన్ని మోసేస్తున్నాడు ఆయన. నీ పాపం లేదు, తీసివేశాడు. తర్వాత తీర్మానం చేసుకున్నావు, మళ్ళీ ఆ పాపం చేయండి తండ్రి, మళ్ళీ చీకటి బదులుకి వెళ్ళం ప్రభువా, మళ్ళీ ఆ చీకటి కార్యాలను చేయండి తండ్రి. నువ్వు తీర్మానం చేసుకున్నావు, చాలా బాగుంది. నీ తీర్మానం కూడా దేవుడు విన్నాడు. ఇప్పుడు సమర్పణ చేసుకున్నావు, నా ఇష్టము కాదు నీ ఇష్టమే. ఎంత గొప్ప సమర్పణ అది. నువ్వు కోరుకుంటున్నావు కానీ అది అంతే కూడా నీ ఇష్టమే తండ్రి అంటున్నావు. ఎంత ఇష్టమైన ప్రార్థనకి, చాలా ఇష్టమైంది. అడుగుతున్నావు కానీ నీకు ఇష్టమైతే దయచేయండి అయ్యా అంటాం. ఆయనకి ఇష్టము. నేను స్వస్థపరచడం ఆయనకి ఇష్టము, నేను బాగు చేయటం ఆయనకి ఇష్టము, నేను ఉద్యోగంలో నిలబెడతాం ఆయనకి ఇష్టము, దేశంలో ఉన్న స్థలంలో నిలబెడతాం ఆయనకి ఇష్టము. ఎందుకు ఇష్టమంటే నువ్వు ఆయన కుమారుడు, నువ్వు ఆయన కుమారుడు, నిన్ను ప్రేమించుతున్నాడు దేవుడు. లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు, అందుకని నీకు మంచి స్థానం ఇస్తాడు. ఇప్పుడు అన్ని చేసిన సమర్పించుకుని నువ్వు దైవ లక్షణ స్తుతి చెప్పుకోవాలి. ప్రేమ స్వరూపమైన దేవా అనాలి. సర్వాధికారి తండ్రి, మహిమ గల దేవా, పరలోకమున దేవా, నీకే స్తుతులు అయ్యా. సమీపింపరాని తేజస్సులో అమరత్వములు ఉన్న దేవా, నీకే వందనములు. ఆకాశము నీకు సింహాసనము, భూమి నీ పాదపీఠము. గొప్ప దేవా, నీకే వందనములు. నీ నోటి ద్వారా సృష్టి అంతా చేసిన దేవా, నీకే వందనములు. స్వస్థపది యెహోవా అన్నదేవా, నీకే మహిమ, నీకే ఘనత అయ్యా. ఇదిగో తండ్రి, ఇది నాకు స్తుతులు తండ్రి. దేవా నీకు వందనములు, స్తోత్రములు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన దేవా, నీకే వందనములు, స్తోత్రములు. దేవ స్తోత్ర పాత్రుడవు దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమ రూపివై దేవా.
స్తుతించుచున్నాను. అందరం కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను స్తుతితో స్తుతివే ఎంచుచున్నావు, నిన్ను స్తుతించు స్తుతిని ఎంచుకొనుచున్నాను. దేవా నీవే ఆరో మెట్టుకు వెళ్దాం. ఆరో మెట్టు ప్రార్థన పెట్టు. ఏంటండి? ప్రార్థన పెట్టు. చేసుకో ప్రార్థన. నీ మాటలు ఆలకిస్తారు ప్రభువా. నీకేమి ఏ అంశంతో వచ్చావో, నీకు ఏది కావాలో దేవుడిని అడుగు. ఎందుకంటే గొప్ప ప్రార్థన చేసుకున్నావు నువ్వు. మొట్టమొదటిగా నువ్వు ఆయన చూసావు, పూర్ణ హృదయముతో ఆయన ప్రార్థించావు. రెండవ మెట్టులో పాపములు ఒప్పేసుకున్నావు. నీ పాపములు దేవుడికి కడిగేశాడు యేసు రక్తంలో, శిలువలో కాచిన రక్తంతో ప్రతి అపరాధంలో పాపం కడిగివేశాడు. మూడో మెట్లో తీర్మానం చేసుకున్నావు మళ్ళీ పాపం జోలికి వెళ్ళనని. నాలుగో మెట్టు సమర్పణ చేసుకున్నావు, అయ్యా నీ ఇష్టమే నా ఇష్టమే కాదు, నీ ఇష్టమే జరిగించని స్తుతులు చెప్పావు. ఐదో మెట్లో ఆరో మెట్లో ప్రార్థన చేసుకో. దేవుడికి ఎవడ సిద్ధంగా ఉన్నాడు, నువ్వు మాట్లాడు. ఇప్పుడు వరకు నీ సేవకుడిగా నేను మాట్లాడించాను. నువ్వు చేసుకునే ప్రార్థనే నీ మాటలు ఆలకిస్తాడు, నా మాటలు ఆలకించడం. ఎందుకంటే నీ వైపే చూస్తున్నాడు దేవుడు. ప్రభువా దిగొచ్చారు, సింహాసనం దిగొచ్చి నీ దగ్గరికి వచ్చారు, నువ్వు మాట్లాడేం జరుగుతుంది. ఆయన చెవులు మందంగా లేవు ఇప్పుడు. ఎందుకంటే నీకు ఆయనకి అడ్డు పోయింది, ఆయన చేతులు కొరసగా లేవు, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడుగు, ఏం కావాలో అడుగు, ఏది కావాలో అడుగు. ఏ రోగం పోవాలో, ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో నువ్వు అడుగు. అదే నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, నువ్వు చేసుకో ప్రార్థన. ప్రభువా అయ్యా నా ప్రార్థన ఆలకించొద్దు, నీ ప్రార్థన నువ్వు చేసుకో. నా ప్రార్థన నాది, నేను కూడా నేను అడుగుతున్నాను దేవుణ్ణి. నా పాపం రప్పేసుకున్నాను కాబట్టి నేను కూడా అడుగుతున్నాను, ప్రభువా నా పట్ల కార్యం చేయండి అయ్యా, ఈ బలహీన బలపరచండి. నా అంశం ఏమిటంటే నాయన, నువ్వు గణపరచాలని తండ్రి, నువ్వు మహిమపరచాలని తండ్రి. ఈ శ్రాల కోసం నాయన నేను పాటుపడుచున్నాను ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రజలకు తండ్రి నీ శక్తిని చూపించండి. నువ్వు దేవుడు అని నాయన వారందరూ అంగీకరించే భాగ్యం కలిగి, ఇది నా అంశం ప్రభువా. అయ్యా కొంతమంది నాయన నువ్వు ప్రార్థన చేసుకో, నా ప్రార్థన ఆలకించవద్దు. కొంతమంది ప్రార్థన అవసరం కోరారయ్యా. ప్రార్థించడం నా పని తండ్రి, నీ పనివాడు ప్రభువా, నీ కూలివాడిని తండ్రి, నీ దాసుని ప్రభువా. వారి ప్రార్థన పాదాలకు పెడుతున్నాను తండ్రి. అయ్యా సుధారాణి ఆ యొక్క ప్రార్థన వారి యొక్క కార్యం చేయండి తండ్రి. ఆయన బ్రెయిన్ ఆపరేషన్ అయ్యిందయ్యా, నీ పాదాలకు పెడుతున్నాను తండ్రి. నీ పనివాడిగా, నీ దాసుడిగా నా పని అదేనాయన. ఇతరుల వ్యాధి కోసం ప్రార్థించేసే భాగ్యం నాకు ఇచ్చావు తండ్రి. నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, యేసు నామములో నాయనా ఆ బిడ్డను స్వస్థపరచండి. ఆ బుర్రలో ఉన్న ఆ యొక్క కంతులు తీసివేయండి అయ్యా, కరిగించేయండి. యేసు నామములో కరిగించేయండి, చూపించండి. వారందరూ లక్ష్యంలో నడిపించండి. అనురాధ ప్రభువ, ఒంగోలులో ఉంటున్న అనురాధ నాయన బలహీన పడిపోయిందయ్యా. ఆహారం ఎంతలేదు తండ్రి, నువ్వు సంపాదించిన, నువ్వు సమకూర్చిన ఆహారము తండ్రి. లోకంలో ప్రతిదీ మాకు ఆహారము దయచేసావయ్యా. ఆహారం తెల్లపోతుంది ప్రభువ.
ఎంగిలి పడి 4 రోజులు అయ్యిందయ్యా, సహాయం చేయండి. ఆ ప్రేగులు సరిచేయండి అయ్యా. డాక్టర్కి అసాధ్యమే, డాక్టర్ కాదని చెప్పేశారు, కానీ తండ్రి మీరు పరమ వైద్యుడు అయ్యా. పాదాల్లో పెడుతున్నా తండ్రి ఆ బిడ్డని, అనురాధ బిడ్డని తండ్రి, శిలువ సింహాసనం దగ్గర పాదాల దగ్గర పెడుతున్న ప్రభువా, తన అపరాధము కొట్టివేయండి, తన పాపమును కొట్టివేసిన అయినా వారి పట్ల కార్యం చేయండి. ఒక గుడ్డివాడికి కార్యం చేసావు తండ్రి. వాడి కోసమా, వాడి పాపం కోసమా అంటే వాడి పాపం కాదు, వాడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, దేవుడు మహిమపరచడానికి ఆ వ్యాధి వచ్చిందని ఆ గుడ్డివాడిని స్వస్థపరచావు తండ్రి. అయ్యా నేను మహిమపరచుటకు తండ్రి బిడ్డలనైనా స్వస్థపరచండి, కార్యం చేయండి. అనేక మంది రక్షణకు నడిపితే బిడ్డలు లేవనెత్తుకోండి, నీ సువార్త చేసి నీ శక్తిగా నిలబెట్టుకోండి. అయిన స్తోత్రం, కృప చూప సహాయం చేయండి. అందరూ ప్రార్థన, అందరూ చేసుకోవాలి ప్రార్థన. పని లేని వారికినైనా గర్భఫలం దయచేయండి అయ్యా. ఒక అక్క కోసం చెల్లి ప్రార్థిస్తుంది ప్రభు, దూర ప్రాంతం నుంచి తండ్రి అక్క స్వస్థపరచాలని ఆయన ప్రార్థిస్తుంది. ఐక్యత కలిగి ఉంది ప్రభు, ఐక్యతలో భద్రం ఉంది ప్రభు. అక్క చెల్లెల దగ్గర ఐక్యత ఉంది తండ్రి. ఆ చెల్లి ప్రార్థిస్తుంది ప్రభు, నా అక్క బాగుపడాలని, నా అక్క స్వస్థపరచాలని తండ్రి. మేమందరం రక్షణ తీసుకోవాలని ఆశపడుతున్నారయ్యా. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరచండి తండ్రి. మరి కన్నీరు ప్రార్థన ఆలకించండి అయ్యా. మంచం మీద పడి ఉన్న బిడ్డను లేవనెత్తండి తండ్రి. ఆ క్యాన్సర్ వ్యాధిని కొట్టివేయండి అయ్యా. ఐక్యతలో భద్రత ఉన్న శ్రద్ధ ఉన్న బిడ్డ తండ్రి, ఐక్యతలో శ్రద్ధ కలిగించుతున్నది రవా. దూరం నుంచి నైనా తన కోసం కాదు తండ్రి, తన సహోదరి కొరకు ప్రార్థించి ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు. నా అక్కను బాగు చేయి, నా అక్క నా తల్లిలా చూసింది నన్ను, నా అక్కలాంటి తల్లిని నాయన జ్ఞాపకం చేసుకో అని నాయన నీ దగ్గర ప్రార్థన దగ్గర నన్ను కన్నీళ్ళు విడుస్తున్న బిడ్డ ప్రభు. ఆ బిడ్డ వైపు చూడండి, ఆ బిడ్డకి రక్షణ కల్పించండి, ఆ బిడ్డకి నా సంతోషం కలిగించండి, ఆ బిడ్డకి నెమ్మది కలిగించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మా ప్రార్థననైనా సంగమ చేసుకునే ప్రార్థననైనా ఆ సుధారాణిని అయినా స్వస్థపరచండి తండ్రి. యేసు నామములోనైనా కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. అయినా సారా గర్భాన్ని తెరిచవునైనా మూసిపోయిన గర్భము తండ్రి, శక్తినిచ్చావు తండ్రి. నీ వందనము ఆయన గర్భఫలము లేని కుమార్తె ప్రభు, బిడ్డ కోసం ప్రార్థిస్తున్నావు తండ్రి. కనికరించండి అయ్యా. అతిక్రమలు ఒప్పుకున్న వారిని కనికరిస్తాను సెలవించావు తండ్రి. ఆ బిడ్డ దగ్గరికి వచ్చిన ఆయన తన అతిక్రమలు ఒప్పుకుంది ఆయన, కనికరించండి అయ్యా. ఆ గర్భానికి ఏది అడ్డొస్తుందో, ఏ యొక్క అడ్డొస్తుందో నాయన యేసు నామముల అడ్డును తీసివేయండి తండ్రి. భూలోకములో ఏది విప్పుతావో పరలోకములో అది విప్పుతా సెలవించవు తండ్రి. యేసు నామములో ఉన్న ఆ యొక్క యూట్రస్ ఉన్న అడ్డును తీసివేయండి, కృప చూపించండి. బిడ్డను నాయన కార్యం చేయండి. వారి ప్రాంతంలో, వారి తల్లిదండ్రుల దగ్గర, వారి బంధువుల దగ్గర నాయన గొప్ప సాక్ష్యం చెప్పే భాగ్యము ఆ బిడ్డ ద్వారా కలుగు చేయండి. అనేక మందికి మారు మనసు వచ్చేటట్టునైనా ఆ బిడ్డ ద్వారా కలుగు చేయండి. నిజమైన మారు మనసు కలుగు చేయండి అయ్యా. ఆ బిడ్డ ద్వారా కార్యం చేయండి అయ్యా. చిన్న బిడ్డలు వచ్చేద్దాం, జ్ఞానం ఇచ్చి పోషించుకోండి.
ప్రార్థన అవసరంతో ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది ప్రార్థన మెట్టు ప్రభువా, ఈ ప్రార్థన మెట్టులో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ప్రార్థిస్తున్నారు ప్రభువా, కార్యం చేయండి. కుమారుడైనా ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశపడుతున్నాడు. నీ పాదాలు పట్టుకుంటే నాయన ఉద్యోగం ఇచ్చావు తండ్రి, ఈ లోకంలో లేని అధికారం ఇచ్చావు నాయన, మా ప్రార్థనలనైనా అధికారిగా మార్చావు తండ్రి. కుమారుడిని నీ సేవలో పాల్గొంటారు, నీ సేవకుడికి సహకారిగా ఉంటుంది తండ్రి. కుమారుడిని ట్రాన్స్ఫర్ చేయండి, మందిరంకి దగ్గరగా ఉన్న ప్రాంతానికి నైనా కుమారుని సహాయనైనా ట్రాన్స్ఫర్ చేసిన అందుబాటులో ఉంచండి తండ్రి. నువ్వు అందుబాటులో ఉంచే దేవుడు అయ్యా, కుమారుని పాత్రగా వాడుకోండి అయ్యా. మీకు అందరం స్తోత్రం అయినా. నువ్వు అమ్మకాలుగా పెట్టుకున్నాను జరిగించండి నీ చిత్తము తండ్రి, నీ ఇష్టము ప్రభువా. సాటైన సహాయం ఎక్కడ ఉన్నదో ఆయన మీరు బయలుపరచండి తండ్రి. కుమారుడికి ఉద్యోగం కలిగించండి ఆయన, జ్ఞానంతో చదువుకున్న కుమారుడు, ఉన్నత స్థలమునైనా ఉన్నత చదువు చదివిన కుమారుడు తండ్రి. ఎగ్జామ్స్ రాబోతున్నారయ్యా, మంచి స్థితిలో నిలబెట్టండి తండ్రి. నేను ఏసీ దగ్గరికి వెళ్ళాను, బైబిల్ మిషన్ ప్రార్థన స్థానంలోకి వెళ్ళాను, దేవుడు నాకు కార్యం చేశాడు. దేవుడిని పని చేశాను, దేవుడు నా పని చేశాడు. గొప్ప సాక్షిగా వాడు యవనస్తులకి నాయన ఒక మాదిరిగా ఉంచండి కుమారుని. అనేక మంది నాయన వ్యర్థంగా తిరుగుతున్నారేమో, వారందరికీ ఒక మాదిరి ఒక క్రియ రూపముగా కుమారుని చూపించండి, జోగు కలిగించండి, సంఘంలో ఉన్న స్థలంలో నిలబెట్టండి. ప్రభుత్వం సహాయం చేయండి. నీకు అందరవుతుంది. ఎవరైతే ఏ బలహీనత వచ్చారో ఆ బలహీనత తీసుకెళ్తారు. ఇదిగో నాయన వైద్యులు తండ్రి, ఆయన అర్బన్ అయినా హెల్త్ సెంటర్స్ అయినా అయ్యాక పనివారు ఉద్యోగం లేక నన్ను వ్యాధులు పడుతున్నారు తండ్రి. వారందరూ ప్రార్థన శాతం మీకు నీ పాదాలకు పెడుతున్నాను ప్రభువా. ఉద్యోగం లేక వ్యాధులు పడుతున్నాను అంటే నువ్వు వాగ్దానం చేస్తావు తండ్రి, వాళ్ళకు సంతోషం కలిగిస్తానని ఆయన మంచి స్థితిని కలిగిస్తున్న దేవానికి వందనాలు, అధికారులుగా నిలబెడుతున్న దేవానికి వందనాలు తండ్రి. వారిని అర్థం చేసుకోండి, అధికారులతో మాట్లాడండి అయ్యా, రాజకీయ నాయకులతో మాట్లాడండి ఆయన. ఆ ఫైలును కదిలింపజేయండి, వాళ్ళకి ఆర్డర్స్ దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. పర్మనెంట్ ఆర్డర్స్ కలిగజేయండి అయ్యా. అయ్యా మంచి స్థితిని కలిగజేయండి అయ్యా. స్తోత్రం. మా ప్రార్థనలు వ్యర్థము కాదు ప్రభువా, కార్యం చేయండి. బిడ్డలైనా అందరూ దేవుని బిడ్డలే, ప్రార్థించమని సలహా అడిగారు తండ్రి. ప్రార్థన అవసరంతో కోరాయ్యా, ఈ ప్రార్థన మెట్టులో ప్రార్థిస్తున్నాం తండ్రి. అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న ఆ యొక్క స్టాఫ్ని నాయన, ప్రతి ఒక్కరిని పేరు పేరున నాయన మరి తిరిగి రీకాల్ వచ్చినట్లుగా తండ్రి వారు చేర్చుకోండి తండ్రి. సంవత్సరం జీతము తండ్రి, లక్షలాది రూపాయల తండ్రి వారు కోల్పోయినయ్యా. వారి జీవితం వారికి దయచేయండి తండ్రి. రెక్కాడితే డొక్కాడిన ప్రజలు తండ్రి, వారికి సహాయం చేయండి, వారి జీతాలు సహాయం చేయండి. అయ్యా నీ సేవకుడిగా, నీ దాసుడిగా, నీ పనివాడిగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ ప్రార్థన ఆలకించండి అయ్యా. నా పనే ప్రార్థించడం తండ్రి, ప్రజల కోసం, నీ బిడ్డల కోసం ప్రార్థించడం నా పని నాయన. నాకు అప్పగించిన పని అయ్యా నేను నెరవేరుస్తున్నాను తండ్రి. వారికి ప్రార్థిస్తున్నాను ఆయన, వారి కొరకు వారి మనవలేనండి, వారి సాక్షులు వాడుకోండి. మీరే మహిమ పొందుకు ప్రార్థనలన్నిటినీ దీవించండి, ప్రతి అంశమును ఎవరు తీసుకోమని చూపించండి. నీకు స్తోత్రం. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రశాంత్ కుమార్ని దీవించండి. పనిచేస్తూ ఉన్నారయ్యా. అయ్యా
బిడ్డనైనా తన సమాధినైనా తన అమ్మమ్మ గారి సమాధి తండ్రి అంటారని ఎస్ట్రకనైనా అయిపోవాలని ప్రభు కుమారుడు ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి జ్ఞానముతో నడిపించుకోండి, ధనమిచ్చి నడిపించుకోండి, కుమారుడికి సహాయం ఇవ్వండి. ఏ ఎండ దెబ్బైనను ఆయన ఏ గాయమైన తగలకుండా ఆయన కుమారుడు ఆదుకోండి, కంచి పెట్టండి. కుమారుడికి నేను ప్రశాంతం నీకు సేవ కొరకు ఎంతో సహాయం చేసిన కుమారుడు ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇది ప్రార్థన పెట్టు తండ్రి, ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రశాంతం జ్ఞాపకం చేసుకోండి, మంచి స్థితిని కలిగించండి అయ్యా, మంచి గౌరవపెట్టి ఉద్యోగం కలిగించండి అయ్యా. నీ పాదాల దగ్గర తిడుతున్న ప్రభు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుమారుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొరకు కానుక ఇచ్చిన కుమారుడు తండ్రి, ఆ కానుక వ్యర్థము కాదు నాయన. ఆ కానుకని నీ కొరకు కుమారుడి కోసం ప్రార్థిస్తానని సెలవించారు ప్రభు. మంచి స్థితిని కలిగించండి అయ్యా, మంచి ఆరోగ్యం కలిగించేది తండ్రి. రాకపోగలందునైనా మీరు తోడుగా ఉండినైనా కుమారుడికి ఏ అపాయం రాకుండా నాయన నడిపించుకోండి అయ్యి. స్తోత్రం. ఆ కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి. శేఖరం జ్ఞాపకం చేసుకోండి, సామాన్లు కొట్ల శేఖరం జ్ఞాపకం చేసుకోండి. ఎంతో వినేముగా శనివారం నైనా రెండో శనివారం నీ సన్నిధానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసే శక్తి ఇచ్చేవారు. ఏ అంశం ఉందో, ఏ ప్రార్థన కావాలో, ఏ కార్యం అవ్వాలో బిడ్డ పట్ల కరించేయండి. ప్రార్థన యోధుడిగా మార్చండి, ప్రార్థన సార్లు వాడబడిన కుమారుడిని మన ఉద్యోగంలో ఉన్నతంలో పెట్టుకోండి అయ్యా. ఆయన నీకు ఇచ్చే కానుక తండ్రి, ప్రతి రెండో శనివారమునైనా బియ్యము కొరకు ఇచ్చిన కానుకనైనా నువ్వు వాడబడుకుంటండి. నీ సేవ కొరకు, నీ పరిచయం కొరకు, బిడ్డల ఆశీర్వాద భోజనము కొరకునైనా ఆ కానుకను వాడుకుంటండి. తగిన దీవెన ఆశీర్వాదం కుమారుడికి ఇవ్వండి. ఇచ్చిన బిడ్డలు ముగ్గురు బిడ్డలను దీవించండి, భార్యను దీవించండి అయ్యా. కన్నీటితో చేసుకున్న ప్రార్థన బిడ్డలు ఎంతో నాయన వినయమంతో చేసుకున్న ప్రార్థన కృప సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు నన్ను నడుపుచున్నాను తండ్రి, సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఏడో మెట్టు కన్నిపెట్టుట. అందరం కూడా చేతులు జోడించి ఆకాశం వైపు పెట్టాలి. చేతులు జోడించి నీవు నాతో చెప్పండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. మౌనంగా కనబడతాం. ఎవరో ప్రార్థన చేసుకోవద్దు, ఎవరు మాట్లాడవద్దు. యేసు వైపు చూద్దాం. నువ్వు చేసుకున్న ప్రార్థనకు దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తారు. నీకు కనపడతారు ప్రభు వారు. మౌనంగా కనిపెట్టు, అస్సలు ప్రార్థన చేసుకో, అస్సలు మాట్లాడొద్దు. ప్రభు వారు ఏం చేస్తున్నావు ఒకసారి ఆయన వ్యక్తుడు అంతే, ఏం మాట్లాడద్దు, మౌనంగా కనబడదాం.
పరిశుద్ధానికి వందల స్తోత్రం తండ్రి. నేను ఈ ప్రార్థన స్థానంలోనైనా ప్రారంభం నుంచి పాటల్లోనైనా దేవుడిని పాడించుకున్నారని స్తోత్రం. 7 ప్రార్థనలు నేను జరిగించుకున్నాను. 7 మెట్లు ధ్యానముల తమ ప్రభావాన్ని చూపించేదేవానికి వందనములు. ఆర్థిక సాగుతున్నందుకు వచ్చిన వారినైనా ఆనందంతో సంతోషంగా ఉన్నట్టు నాకు కార్యం చేయండి. మెడలో అంశం పెట్టి వచ్చిన ప్రభావ అంశం నెరవేర్చండి. అని స్తోత్రం. ప్రసవ వేదన లాంటి ప్రార్థన ఇక్కడ జరగలుగుతారు. మహారోదనతో కన్నీళ్ళు ప్రార్థన జరగాలి. ఇచ్చాశక్తి ప్రార్థన తండ్రి ఇక్కడ జరిగించుకోండి. ఆయన స్తోత్రం. అది హృదయమాన్ని కదిలించేయండి. రాబోయే కాలంలో తండ్రి అటువంటి ప్రార్థన జరిగించండి. నశించిపోతున్న వారిని ఆత్మను వెతుకు రక్షించడానికైనా దుఃఖమ రావాలనైనా దుఃఖముతోనైనా కన్నీటితోనైనా ఈ పాదాలు కడిగే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. ఆయన స్తోత్రం. ఆయన అటువంటి ప్రార్థనలు ఈ ప్రార్థన చాలా జరిగించండి. ఆయన స్తోత్రం. వచ్చిన వారందరినైనా సంతోషముతో ఉన్నట్లునైనా వారు కనబడండి, మాట్లాడండి, వారు దర్శించండి తండ్రి. బ్రహ్మశము నెరవేర్చండి. అని స్తోత్రములు. సువార్త కూర్చున్న దేవానికి వందనములు. సహాయం చేయండి అయ్యా. ఎంతో మందిని నాయన ప్రత్యక్షంగా వింటున్నారు తండ్రి, పరోక్షంగా అనేక మంది వింటున్నారు అయ్యా. ఎక్కడికి వెళ్ళినానైనా ఆదరణ కలిగించుతున్న దేవానికి వందనములు. ఎక్కడికి వెళ్ళినా నాయన నీ మాటలు ప్రజలకు అడ్డుకుంటున్నాయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. 100 కూటములు జరిగించాలయ్యా. ఇంకా నువ్వు 81 కూటములు జరిగాల తండ్రి. నీకు స్తోత్రం. నడిపించుకోండి అయ్యా. శక్తితో వాక్యతో నడిపించుకోండి అయినా. బైబిల్ మిషన్ 84వ మహాసభలు తండ్రి గన్నవరం ఆ ప్రాంతంలో జరిగించుతున్నారు. ఆయన నీకు వందనములు. మహిమగాను గంధగాను జరిగించుకోండి. మేమందరము పాల్గొనే కలిచేది నీ చిత్తనైతే మేమందరం అక్కడ మోకరించి ప్రార్థన చేసుకునే భాగ్యం మాకు తెచ్చండి. వచ్చిన వారందరినీ దీవించండి, ఆశించండి. మా మధ్య ఉనాదులుగా వచ్చిన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, మన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇంటి అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించు. మమ్మ శోధనలోనికి పీడను తప్పించు. రాజ్యము శక్తి ప్రభు యేసు రక్తం నేర్చాయి అపవాదికి నిలకలే. ప్రభు యేసు రక్తం నేర్చాయి అపవాదికి నిలకలే. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికి నిలకంత కాల నాశనము మాకు చేయను కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన మన తండ్రి యొక్క ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడి అన్యోహ సహవాసము మీకును మీరు చేసుకున్న ప్రార్థన అవసరతలకును జరుగుతున్న ప్రార్థనశాల కార్యక్రమాలకును జరుగుతున్న శిలువ సువార్త కూడికలకును జరగబోతున్న స్వస్థత కార్యములకును సదాకాలము తోడుగా ఉండనుగాక. ఆమేన్. దీవించే శిష్యులను దేవలోకమేగిన, దీవించే శిష్యులను దేవలోకమేగిన రక్షకనా వందనాలు. శ్రీ
రక్షక నా వందనాలు. మరణాత ప్రభు వచ్చుచున్నాడు. మరణాత ప్రభు వచ్చుచున్నాడు. మరణాత ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు వచ్చున్నారు. మరణాత ప్రభు వచ్చున్నారు. మరణాత. ప్రభు వచ్చున్నారు. అందరికీ